బాలేదు డాడీ. ఇది బాగుందా? అంత బాలేదు డాడీ. 25 కాసులు ఉంటుంది. బాగాలేదంటావేంటి? జడ్జి గారి కూతురువి. స్టేటస్ బట్టి నగలేసుకోవాలి. మీరు స్టేటస్ చూస్తారు, మేము టేస్ట్ చూస్తాం. వేసుకునేదాన్ని నేను, నాకు నచ్చాలి కదా డాడీ. సరే సరే సరే. ఇది బాగుంది చూడండి. ఏది? నాన్నగారు చూసిందే బాగుందమ్మా. పోనీలే, నీ మాట ఎందుకు కాదనాలి? అదే ఇది పక్క పక్కన పెట్టి చూడు. ఇదే బాగుంది మమ్మీ. ఇదే నచ్చిందా? సరే నీ ఇష్టం. ఎక్స్క్యూజ్ మీ, మీ వెడ్డింగ్ కార్డ్స్. ఐమ్ సో సారీ అండి. పెళ్లి మీదేనా? అందుకే కదండి ఆనందంలో ఏం పడేసుకుంటున్నానో తెలియటం లేదు. బై ది బై, ఈ రెండిట్లో ఏది బాగుందో చెప్పండి. నువ్వు చెప్పమ్మా. ఇది. థ్యాంక్స్ అండి. నాకు నచ్చింది, మీకు నచ్చింది. యంగ్ జనరేషన్. నా పెళ్ళైన వెంటనే నేను మీ ఇంటికి వస్తాను. దేనికి? మీ దగ్గర చీర కట్టుకోవడం నేర్చుకోవడానికి. మీ చీర కట్టు చాలా బాగుందండి. థ్యాంక్స్. డాడీ పెన్. ఈలోగా నా పెళ్లికి మీరు రావాలి. మీ పేరు? సంధ్య. చాలా మంచి పేరమ్మా. థ్యాంక్స్. మీరు తప్పకుండా మా పెళ్లికి రావాలి. ఓకే. అయితే కోచింగ్ ఎప్పుడు వస్తున్నారు? ఏ కోచింగ్? అదే చీర కట్టుకోవడం నేర్చుకోవడానికి. నమస్కారం అండి. నమస్తే. శుభు, శుభమా అని పెళ్లి జరుగుతుంటే నీరసంగా ఉన్నావుంటరా? ఎందుకు అన్నయ్య, నాకు ఇంకా భయంగా ఉంది. భయం ఎందుకు? హ్యాపీగా మ్యారేజ్ జరుగుతుంటే. అది కాదన్నయ్య, ఆ రోజు బెస్ట్ కపుల్ పార్టీకి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వస్తే నన్ను చూస్తే ఆపుతావా? నోరు తెరిస్తే చాలు అప్సెక్ట్ మాటలు. నువ్వు టెన్షన్ పడిపోయి నన్ను కూడా టెన్షన్ పెట్టేస్తున్నావు. అవునన్నయ్య, వదినకి ఏం చెప్పొచ్చా? వదినిక వదిన అకౌంట్ లో మనం హైదరాబాద్ లో లేవు, విజయవాడలో ఉన్నాం. మా ఫ్రెండ్ సిస్టర్ ఎంగేజ్మెంట్ అని చెప్పి వచ్చేసాను. నమ్మేసింది. అన్నయ్య, ఈ మధ్యన అబద్ధం చెప్పి అసలు పూర్తిగా నిజం చెప్పడం మానేసావుగా. నువ్వు ఇలాగే నవ్వుతా ఉండు, నేను అలాగే మ్యారేజ్ పూర్తి చేస్తాను. అడ్వాన్స్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ రా. థ్యాంక్ యూ వెరీ. అనే ఒకసారి చూడు. వచ్చే ఆవిడ వదిలిలా ఉందే. వదిలి లాగేంటి? వదిలే ఇది ఇక్కడికి వచ్చేసిందేంటి? అయ్యో, ఎంత అభిమానం. పిలవకపోయినా పెళ్ళికొచ్చింది వదినా. చూసిందంటే కొంపలు అంటుకుపోతాయి. అవును కదా, మరి ఇప్పుడు ఏం చేద్దాం? తెలియకుండా మేనేజ్ చేద్దాం. నువ్వు అటు వెళ్ళిపోయి వెళ్ళిపోతాను. వెళ్ళిపో. హాయ్ హాయ్. పెళ్లికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అభిమానంతో పిలిస్తే రాకుండా ఉంటానా? రాజీ, పదవి రెడీ అవ్వాలి. మీరు కూర్చోండి. అలాగే. మేడం, కూల్ డ్రింక్. నో థ్యాంక్స్. కూల్ డ్రింక్స్. ఆగు. కూల్ డ్రింక్స్ అంత ఎత్తునుంటే నిచ్చినేసుకుని తీసుకోవాలా? కిందికి దించు. అక్కడ ఇస్తున్నారుగా, వెళ్ళి తీసుకోమా. నాకు ఇదే కావాలి. దించు కిందికి. ఇస్తున్నారుగా. దించమంటుంటే అది కూల్ డ్రింక్ అడుగుతుంది కదయ్యా, దింపు. దింపొచ్చు కానీ. దింపయ్యా, దించవే. తప్పదా? తప్పదు. సరే తీసుకోమా. సుబ్బు, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఏం చేస్తున్నావు ఇక్కడ? కూల్ డ్రింక్స్ తీసుకోవద్దునా? అది సరే, ఈ పెళ్లి కొడుకు గెటప్ ఏంటి? ఓ ఇదా. పెళ్లి కొడుకు నేను చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. వాడు ఏం చేస్తే నేను అదే చేస్తాను. వాడు పెళ్లి కొడుకు డ్రెస్ వేసుకున్నాడు, నేను వేసుకున్నాను. తాళి మాత్రం ఒకళ్ళే కట్టండి, లేకపోతే బాగదు. ఇంతకీ తిలోతం ఎక్కడ? తిల్లు షీస్ ప్రెగ్నెంట్. పుట్టింటి పంపించాను. వావ్, కంగ్రాట్యులేషన్స్. థాంక్యూ వెరీ మచ్. థాంక్స్ అ లాట్. మీకు ఏ కూల్ డ్రింక్ కావాలండి? మాజా. థ్యాంక్ యూ. సుబ్బు. నమస్కారం అండి గోస్వామి గారు. నమస్తే. మా కోరిక నుంచి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇందులో నాదే ఉందండి. 10 మంది ఎక్కడుంటే అక్కడికి వెళ్తాను. ఫ్రీ పబ్లిసిటీ కదా. అల్లుడు గారు రండి. వస్తున్నా. ఏం మా గారు మీరు ఏమిటి మీకు ముందే తెలుసా? బాగా తెలుసు. అయితే మాట్లాడుతూ ఉండండి. అల్లుడు గారు తీసుకెళ్ళి కూర్చోబెట్టండి. అలాగే. వేరా రండి, కూర్చోండి. నమస్కారం బాబు. నాకు తెలవక అడుగుతాను, ఆయనకున్నది ఒక్కతే కూతురు కదా, అల్లుడు అని కేకేస్తాడండి నిన్ను. ఏమండి, ఎన్టీఆర్ అందరికి అన్నైనా, చంద్రబాబు నాయుడుకి ఏమవుతాడు? మామ కదా. మరి మామ అల్లుడు అల్లుడు అని పిలవకుండా తమ్ముడు అని పిలుస్తాడా ఏంటి? అల్లుడనే పిలుస్తాడు అవయ్యా, నిన్ను అల్లుడు అని అలాగని. మ్యాన్ అల్లుడిని. ఆ బొగ్గం చొక్క ఏంటి? బ్యూటీ స్పాట్. నుదుటి మీద బొట్టు, మోడర్న్ స్టైల్. ఏం అర్థం కాలేదా? గందరగోళం. సరేనే, చిన్న పని ఉంది, ఇప్పుడు వచ్చేస్తాను. ఆగు, అసలు సమస్య చెప్పనే.
నువ్వు ఆ రోజు పెళ్లి చేసుకున్నావు చూడు, ఆ పిల్ల మంచిది కాదు. ఆ పిల్ల మంచిది కాదట. ఆ పిల్ల మంచిది కాదంట. ఆ పిల్ల మంచిది కాదంట. పెళ్లి కూతురు మంచిది కాదంట. పెళ్లి కూతురు మంచిది కాదంట. పెళ్లి కూతురు మంచిది కాదంట. పెళ్లి కూతురు మంచిది కాదట. పెళ్లి కూతురు మంచిది కాదంట. మంచిది కదా. ఇదిగా అబ్బాయి, ఆ పెళ్లి కూతురు చూడు, మంచిది కాదంట. ఏంట్రా, ఏదో పెద్దోడు కదా పెళ్లికి పిలిస్తే నా కూతురు మంచిది అంటావా? చంపేస్తావు రై, చంపేస్తావు రై. మర్యాదగా నోరు మూసి కూర్చో, లేదా బయటికి వెళ్ళిపో. ఆగండి 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 బాబు, బాబు ఆగండి. దండం బాబు. అధోరించారే బాబు, గొప్ప సీక్రెట్ చెప్పారా, నీకు దండంరా బాబు. జనాభా ఎక్కడ ఇంటికి రండి. వేళాకోళమా పెళ్లికి వచ్చింది ఇలా బాత్రూమ్ లో చూడటానికా? అయిపోయి ఇది లేడీస్ బాత్రూమా? మా తెలియదండి. చూస్తుంటే పెద్ద మనిషిలో ఉన్నావు, ఏంటి పని? చూడదండి, ఏదో అడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? చూస్తుంటే చదువుకునే వాళ్ళు ఉన్నావు, కనిపించట్లా? లేడీస్ బాత్రూమ్ లో దూరొచ్చా? ఆగండి, ఏంటి అందరూ కలిసి ఆయన తిడుతున్నారు? ముందు అక్కడ ఏం రాసిందో చూడండి. టాయిలెట్ టాయిలెట్ అని మాత్రమే రాసింది కదా, లేడీస్ అన్న జెంట్స్ అన్న ప్రత్యేకంగా రాసలేదు కదా, అందుకే కామన్ గా వెళ్ళిపోయారు. అంతే అంతే అంతే. ఏమైనా నీకు అసలు బుద్ధుందా? టాయిలెట్ అంటే ఎవరికి తెలుస్తుందా? ఇక్కడ లేడీస్ టాయిలెట్ అని రాయాలి, అక్కడ జెంట్స్ టాయిలెట్ అని రాయాలి, అంతేగాని ముందు ఆ పని చూడండి. అలాగేనండి. సారీ అండి, సారీ. నీ బోర్డు సారీ ఎవరికి అక్కర్లేదు, ఎలవయా. చిచ్చి, ఈ అవమానం నేను భరించలేని. ఈ పెళ్లి వద్దు, ఏవద్దు. మరి ఇంటికి వెళ్ళిపోదాం. అవును, నీ ఫ్రెండ్ చెల్లెలు నిశ్చితార్థానికి విజయవాడ వెళ్తున్నానని చెప్పారు కదా. ఆ పెళ్లి సడన్ గా హైదరాబాద్ మార్చారు. మీరు చెప్పింది నిశ్చితార్థం, కానీ ఇక్కడ జరుగుతున్నది పెళ్లి. నిశ్చితార్థం ఎప్పుడు అయిపోయిందంట, ఆ ఫోన్ లో సరిగ్గా వినపడలేదు. ఓహో, అవును, ఈ పెళ్లికి నిన్నెవరు పిలిచారు? పెళ్లి కూతురు. పెళ్లి కూతురు నీకెలా తెలుసు? ఈ మధ్యనే ఫ్రెండ్ అయింది. మా కర్మ కాలింది. అది నాకు ఇక్కడ అవమానం జరిగింది. మన ఇంటికి వెళ్ళిపోదాం పద. అక్షత లేకుండా వెళ్తే ఏం బాగుంటుంది? అవమానం కంటే అక్షంత లేకుండా ఉంటే నీకు తాళి కడుతున్నారు, రండి. నేను చెప్పేది అవమానం జరిగింది నాకు. అయ్యో అల్లుడు గారు, నాకు పెళ్ళైపోయింది. ఏంటండి? కాదు, రష్ గా ఉంది, ఇక్కడ నుంచి చూసేద్దాం అంటున్నాను. దగ్గరికి వెళ్ళి చూద్దాం. నిన్నే నాకు భయంకర న్యూస్ తెలిసిందే. ఏంటి? దగ్గరగా ఉండి చూస్తే ఏది కనిపించదంట, షార్ట్ సైట్. ఇక్కడ నుంచి చూసేద్దాం. సరే, మీరు ఇక్కడే ఉండి చూడండి. అది కాదు నేను చెప్పాను. ఏమైందండి? ఒక నిమిషం, అక్షంతలేసి వచ్చేస్తాను. మొగుడు చావబతుకులో ఉంటే అక్షంతలు అంటే ఏంటి? మొగుడు కంటే అక్షంతలు ఎక్కువ నీకు. హాస్పిటల్ తీసుకెళ్ళు, లేకపోతే జాగ్రత్త. ఏమిటి ప్రాబ్లం? కళ్ళు గిరగిరా తిరుగుతున్నాయండి. అడ్డంగానా నిలువుగానా? అరే స్టడీగానే ఉన్నాయిగా. భూమి గుండ్రంగా తిరుగుతుంది కదా సార్. భూమి గుండ్రంగా తిరుగుతోందని తెలియకుండానే ఎంబీబీ చదివానంటావా? అయినా ఈ రిపోర్ట్ లో ఏం లేదయ్యా. మరి డబ్బులు ఎందుకు తీసుకున్నారు? ఏం లేవని చెప్పడానికి. అయినా నీకు బీపీ, టెన్షన్, షుగర్, బెల్లం, మిరపకాయలు, చింతపండు ఏం లేవయ్యా. అంత ముందు కిరాణా కొట్లో పనిచేశారండి మీరు? ఈ తిరుగు టెన్షన్ పోవాలంటే వారం రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అనుకుంటా. అది రెస్ట్ కంటే ముఖ్యం చేంజ్ ఆఫ్ అట్మాస్ఫియర్, ప్లేస్ మారిస్తే బాగుంటుంది అనుకుంటా. ఏమంటారు? నేనడానికి ఉంది, మిగతా ట్రీట్మెంట్ కూడా మీరే చెప్పేయండి. ఇప్పుడు కొడైకెనాల్, సిమ్లా, డార్జిలింగ్, కాశ్మీర్, కులు ఈ 5 ఏళ్లలో ఒకటి పట్టుకోండి. ఈ మాత్రం దానికి నా దగ్గరికి ఎందుకు రావడం? ఏ ట్రావెల్ ఏజెన్సీ దగ్గరకు పోతే సరిపోయేదిగా. ఆయన వల్ల కదా నువ్వు పట్టుకోవే. కొడైకెనాల్